2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు. సంతోష్ నగర్‌లో ఉన్నటువంటి క్రిసెంట్ ఇంగ్లీష్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫయూమ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఏషియా కప్‌లో హీరోగా నిల్చున్నారో మన ఇండియా నుంచి ఆ తిలక్ వర్మ గారు చదివినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ ఆయన. ఆయనతో మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి ఫయూమ్ గారు. నమస్తే అండి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీ దగ్గర తిలక్ గారు చదివారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో ఎప్పుడు మీరు ఆయనతో మాట్లాడారు? అన్నీ చెప్పండి. తిలక్ మా దగ్గర 6th స్టాండర్డ్ నుంచి చదివారండి. ఓకే. క్రికెట్ కోసం వాళ్ళ కోచ్ సాలం బ్యాష్ నా దగ్గరికి తీసుకొచ్చారు. హ్మ్. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ లో ఆడాలంటే స్కూల్ టీమ్ ఉండాలి కంపల్సరీ పైకి అవును. వెళ్ళాలంటే. హ్మ్. దానివల్ల ఈ అబ్బాయిలో మంచి ప్రతిభ ఉందని హ్మ్. వాళ్ళ కోచ్ అడ్మిషన్ కోసం తీసుకొచ్చారు మా దగ్గర. అయితే మేము చూసాము అబ్బాయి స్టార్టింగ్ నుంచి వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 9-10 ఇయర్స్ ఉంది. అప్పటి నుంచి ఆయనకు మంచి ప్రతిభ ఉంది. మంచి బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఓకే. అట్లాంటిదే స్కూల్ సపోర్ట్ చేస్తూ ఆయన స్కూల్ టీమ్ కి కెప్టెన్ ఉండే అండర్ 14, అండర్ 16, అండర్ 19. హుహు. ఆ తరపున మళ్ళా హైదరాబాద్ క్రికెట్ కి కూడా అండర్ 14 లో కెప్టెన్ ఉన్నాడు. మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. హుహు. అండర్ 16 స్టేట్ కూడా ఆడిండు టీమ్ లో. దానికి బీసీసీఐలో ఆల్ ఇండియా రికార్డ్ అవార్డు కూడా వచ్చింది దానికి హైయెస్ట్ రన్స్ కి. ఓకే. అండర్ 16 స్కూల్ ఆడినప్పుడు. తర్వాత ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడిండు. అయితే చాలా మేము మంచిగా అనిపిస్తుంది. దానికి కోచ్ రోల్ చాలా ఎక్కువ ఉండే. ఆయన కోచ్ సాలం బ్యాష్ రోల్ చాలా ఎక్కువ ఉండే. స్టార్టింగ్ నుంచి ప్రతి చిన్న అంశానికి ఆయన సపోర్ట్ చేస్తుండే. క్రికెట్ అంటే చాలా ఈజీ కాదండి. చాలా ట్రావెలింగ్ చేయాల్సి వస్తది. గేమే కాకుండా దాని గురించి మళ్ళా ప్రతి చిన్న అంశానికి ఆయన లంచ్ చేసిండా లేదా, బ్రేక్‌ఫాస్ట్ చేసిండా లేదా, ఓహ్! ప్రతి అవర్స్ మాతోటి పర్మిషన్ తీసుకొని హవర్స్ ఆఫ్ ఆహ్, చాలా చాలా గంటలు 6 అవర్స్ కనీసం డైలీ ప్రాక్టీస్ చేపించడం ఆయనకి. వెరీ ఫస్ట్ డే నుంచి. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆయన టైమ్ టేబుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే తిలక్‌ది. మళ్ళా వీకెండ్స్ లో ఆఫ్ సీజన్ లో నా దగ్గరకు తీసుకురావడం, స్పెషల్ క్లాసెస్ తీసుకొని చదివిపించడం. ఎందుకంటే కనీసం స్కూలింగ్ అయినా బాగుండాలని. అవును. అవును. స్టడీస్ ని కూడా ఎటువంటి మినహాయింపు లేకుండా కూడా చదివిండు. కానీ ఎక్కువ సేపు క్రికెట్ గ్రౌండ్ లో, క్రికెట్ క్యాంప్ లో ఆయన స్పెండ్ చేస్తుండే. ఎప్పుడు మాట్లాడారండి లాస్ట్ మీరు? నేను ఒక ఇది ఐపీఎల్ టైంలో మాట్లాడండి ఆయనతోటి. ఓహో! ఐపీఎల్ తర్వాత మాట్లాడిన. ఐపీఎల్ ఎళ్ళే ముందు కలిసిండు కూడా. ఈ మధ్య నేను ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రావెలింగ్ లో ఉండే కాబట్టి ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్ షెడ్యూల్ ఉంటది. ఓకే. ఎక్కువ ట్రావెలింగ్ ఉంటది ఆయనకి. ఆయన హ్మ్. ఇంటికి తన ఇంటికి వచ్చిన ఒక రోజుకి 2 రోజులకే వస్తాడు. అంతే గదా! మళ్ళా ఎన్సీఏలో ఉండాల్సొస్తది. సి కాంటాక్ట్ ఉంది కాబట్టి ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ లేనప్పుడు కూడా ఎక్కువ ట్రైనింగ్ కోసం ఎన్సీఏలో ఉంటాడు. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఆయనకి ఎక్కువ ప్రోత్సహించిందనేది వాళ్ళ కోచ్ సాలం బ్యాష్ అండి. ప్రతి చిన్న చిన్న అంశానికి ఇవాళ కూడా నిన్న మ్యాచ్ అయిన తర్వాత కూడా మ్యాచ్ గెలిపించి ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది కోచ్‌కే అండి. అబ్బో! గ్రేట్ అసలు. వెరీ ఫస్ట్ కాల్ చేసింది కోచ్‌కే. అంటే మేము చాలా గర్వంగా ఫీల్ చేస్తున్నాము. హ్మ్. హైదరాబాద్‌కే కాదు ఇండియాకి మంచి పేరు తెచ్చారని. అవును. అది మన తెలుగు అబ్బాయి అని అవును. చాలా చాలా గర్వంగా ఎస్పెషల్లీ పాకిస్తాన్‌తో గెలిచినాం కాబట్టి అవును. విన్ అనేది మనకి ఎక్కువ రెట్టింపు అయితది. కరెక్ట్. చాలా గర్వంగా ఫీల్ అయితున్నాము. అవును. నేను కూడా క్రికెట్ బ్యాక్‌గ్రౌండే. నేను కూడా లెవెల్ ఓహ్! క్రికెట్ కోచే. ఓకే. నేను కూడా క్లబ్ క్రికెట్ ఆడతాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఆయన గురించి కేర్ చేసినది. హ్మ్. ఇప్పుడు క్రికెటర్ కాబట్టి ఆయనకి అంత స్టార్టింగ్‌లో ఫ్రీడమ్ ఇచ్చినాం కోచ్‌కి కానీ, ప్లేయర్‌కి గానీ. హ్మ్. ఈయనకి మంచి పొటెన్షియల్ ఉంది. వెరీ ఎర్లీ ఏజ్‌లో డిటెక్ట్ చేశాము. చేసి ఈయనకి ఇట్లనే కానివ్వండి అని మేము ఆయనకి ఛాన్స్ ఇచ్చాము. హ్మ్. నిజంగా ఎట్లయితే ఆయనకి ఛాన్సెస్ వచ్చినాయో స్కూల్ టీమ్‌కి గానీ, క్లబ్ టీమ్‌కి గానీ, హ్మ్. మళ్ళా ఎస్సీకి గానీ హ్మ్. రంజీ ట్రోఫీలో ప్రతి టైంలో ఆయన మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. మా ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ ఆడిండు. ఫైనల్ ఇండియాలో అనుకోకుండా ఓడిపోయింది. మేము అది ఫీల్ అయినాము ఇండియా ఓడిపోవడం. హ్మ్. కీలకున్న తర్వాత కూడా. కానీ ఓకే. మంచి పర్ఫార్మెన్స్ చేసి మళ్ళా మంచి కంబ్యాక్ చేసి ఐపీఎల్‌కి వచ్చిండు. హ్మ్. మనం చూస్తూనే ఉన్నాం ఐపీఎల్‌లో చాలా మంది ఎళ్తారు. అవును. చాలా అది గ్లామరస్‌గా ఉంటది.
కరెక్ట్. కానీ దానిలో రిటైన్ అయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి అదే టీం కి ఆడుతున్నాడు. ఆయన కెరియర్ లో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మేమైతే ఏం గమనించామంటే, ఒక వ్యక్తి కింద క్రికెట్ నుంచి పైకి వెళ్తున్నాడంటే చాలా మంది కోచెస్ వస్తారు, మెంటర్స్ వస్తారు, అవును, టెక్నిక్ చేంజ్ అవుతుంటది. కరెక్ట్. కానీ ఈయన క్రికెట్ లో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఆయన క్రికెట్ ఆయనకి పిక్ చేసిన కోచ్ ని ఇప్పటి వరకు ఆయన వదలలేదు. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొంచెం బ్రేక్ దొరికినా ఆయన దగ్గర కోచ్ దగ్గర వస్తాడు, ఆయన టెక్నిక్స్ కరెక్షన్ చేసుకుంటాడు, మళ్ళీ సైకలాజికల్ గా కూడా వాళ్ళ కోచ్ ఆయన కౌన్సిల్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అవును, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, కరెక్ట్, మళ్ళీ ప్రతి ఫార్మాట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తిలక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ ఛాన్స్ వచ్చేది మనకి T20లో. కానీ నిన్న ఏషియా కప్ లో ఆడిన ఇన్నింగ్స్ లో చూస్తే ఎంతమైతే అది చాలా పేషెంట్ గా ఆడిండో, వచ్చే రోజులో ఆయనకి వన్డే క్రికెట్ లో కూడా కానీ టెస్ట్ మ్యాచ్ లో కానీ ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. అయితే ఆయన జీవితంలో, ఆయన క్రికెట్ జీవితంలో స్పెషల్ గా ఆయన కోచ్ సలాం బయాష్ కి ఆయన డే 1 నుంచి కనెక్ట్ ఉంటే, స్కూల్ అయిన తర్వాత కూడా ఆయనతోటే కనెక్ట్ ఉండే, ఆయన అకాడమీలోనే కనెక్ట్ గా ఉండే. ఇప్పటి వరకు కూడా ఏం అడ్వైస్ తీసుకున్నా ప్రతి మ్యాచ్ ముందు కాల్ చేస్తాడు, మ్యాచ్ తర్వాత కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్నా బయట ఉన్నా, ఆయన కాల్ చేయడం, సూపర్, ఆయనతో అడ్వైస్ తీసుకోవడం అది జరుగుతుంది. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయనకి ఈ స్థాయికి వచ్చిండు. కరెక్ట్ లేండి, అంతే కావచ్చు. గురువుకి ఇచ్చే గౌరవం కూడా ఇంపార్టెంట్ కదా, గౌరవం ఇవ్వడము. మళ్ళీ గురువు కూడా ఆయనకి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు తిలక్ వర్మ ఒక్కటే కాకుండా మా స్కూల్ నుంచి చాలా మంది ప్లేయర్స్ స్టేట్ ఆడారు ఆ రోజుల్లో. మళ్ళీ ఆయన క్లబ్ నుంచి, క్యాంప్ నుంచి చాలా మంది రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది స్టేట్ 14, 16, 19 వాళ్ళకు కూడా కోచ్ ఆన్ ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉండాల్సిందే. వాళ్ళకి టైం ఇస్తుండే కూడా తిలక్ కి మళ్ళీ చూడడం, ఆయన షెడ్యూల్ ని ఫాలో చేయడం గ్రేట్. అసలు గ్రేట్, అంత ఈజీ కాదు, చాలా గ్రేట్. చాలా మంచి విషయాలు చెప్పారండి. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా ఉండేవాడు అప్పట్లో? తను చాలా మంచిగా ఉండే, కొంచెం నాటీగా కూడా ఉండే. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో మంచిగా చదువుతుండే, కానీ చదువు మీద అంత అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇప్పుడు ఏమైతే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారు, అరే నువ్వు మంచి చదువుతున్నావు, క్రికెట్ ఎందుకు బాబు, నువ్వు చదువుకో, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అంటారు. అందుకే మంచి చదివిన తర్వాత కూడా ఆయన ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. 10th స్టాండర్డ్ అయినా ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యిండు. ఒకవేళ చదువు మంచిగా లేకుంటే ఎట్లా పాస్ అవుతాడు? బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు. అయితే బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం అంత ఈజీ కాదు, అంత తక్కువ టైంలో. ఆయనకి చాలా మంచిగా ఉండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎట్లా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, బేసిక్స్ చాలా బాగున్నాయి ఆయనకి. అంతే కదా. కానీ ఎక్కువ అప్పుడే చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ పేరెంట్స్ క్రికెట్ లో లైఫ్ ఉంటుందా లేదా, నువ్వు చదువు వైపు కూడా వెళ్ళమని చెప్తారని స్టడీస్ కి ఎక్కువ అవాయిడ్ చేస్తుండే. కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మంచిగా చదువుకుంటుండే, మంచిగా మార్క్స్ తెచ్చుకుంటుండే. క్రికెట్ కాకుండా చదువుతుండా లేదా, కనీసం బోర్డ్ ఎగ్జామ్ రాసేయడానికి క్షమత ఉందా, స్పెషల్ క్లాసెస్ ఏమైనా అవసరం ఉన్నాయని కూడా కోచ్ చూసుకుంటుండే. గ్రేట్, అసలు కోచ్ చాలా గ్రేట్. ప్రతి చిన్న పేరెంట్స్ వస్తుండే, కానీ ఎక్కువ కమ్యూనికేషన్ కోచ్ తోనే ఉంటుండే. ఆయన కోచే మెంటర్ గా, కోచ్ గా, పేరెంట్ గా అన్ని ఆయనే. అంటే పేరెంట్స్ కు కూడా వస్తుండే, తెలుసు, వాళ్ళ కంటాక్ట్ చేస్తుంటే నాకు రెగ్యులర్. ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అప్పుడప్పుడు కంటాక్ట్ లో ఉంటారు, కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ అనేది మొత్తం కోచ్ పైన ఉండే. కోచ్ వాళ్ళ కూడా కోచ్ ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వడం. ఆయన ముందే పేరెంట్స్ తో మాట్లాడుకున్నారు, మీ బాబులో మంచి పొటెన్షియల్ ఉంది, మా మీద వదిలేయండి, మేము మొత్తం చూసుకుంటాము, మేము చూసుకుంటాము. అరే క్రికెట్ చాలా పెద్ద గేమ్, మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ గేమ్, మేమంతా చేయలేకపోవచ్చు అంటే నేను మొత్తం చూసుకుంటా అని మొత్తం కోచ్ స్టార్టింగ్ నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వచ్చేసిండు ప్లేయర్ వదిలేద్దామని కాదు, జస్ట్ పోస్టర్ బాయ్ గా యూజ్ చేయడం అని కాదు, ప్రతి చిన్న అంశానికి ఆయనకి ఏం ప్రాబ్లం ఉన్నా తెలుసుకొని దానికి సొల్యూషన్ చేయడము ఆయన చూస్తుంటాడు. ఇది చాలా మంచిది. హైదరాబాద్ కి, తెలంగాణకి, మన తెలుగు రాష్ట్రాలకి, ఇండియాకి ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ లో ఇట్లాంటి దాంట్లో కూడా ఏషియా కప్ ఫైనల్ లో గెలవడం నేను ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఆయన 30-40 రన్స్ కి కాగానే ఇండియా వికెట్స్ పడుతున్నాయి, ఈ ఒక్క బ్యాట్స్మెన్ ఒకవేళ 60 దగ్గర 60-70 వస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వస్తుంది, ఇండియా గెలుస్తుంది. ఆ దాంట్లో ఒక 2-3 వికెట్లు ఎక్కువ పడుతుండే, ఇండియాకి ఎక్కువ ప్రెషర్ వస్తుండే. ఎట్లయినా లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చింది, అసలు ఏం ప్రెషర్ లేకుండా, అసలు ఏం ప్రెషర్ ఉందా, లాస్ట్ ఓవర్ లో 6 కొట్టడం,
మ్యాచ్ ప్రెషర్ అయిపోయింది ఆడ నుంచి. అయితే బీసీసీఐ కూడా చాలా మంచి ఐపీఎల్ ద్వారా కానీ వేరే టోర్నమెంట్స్ ద్వారా కానీ చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తుంది. కరెక్ట్ అది. అవును. ముందు ఎట్లా ఉండేదంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ కంటిన్యూస్ గా వరల్డ్ కప్ గెలవడం దానికి రీజన్ ఏమిటంటే వాళ్ళ దగ్గర మంచి బెంచ్ స్ట్రెంత్ ఉండే. అదే ఇప్పుడు ఇండియా దగ్గర ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. స్పెషలైజ్ టీమ్ టెస్ట్ మ్యాచ్ కి కానీ, స్పెషలైజ్ టీమ్ వన్డే టీమ్ కి కానీ, ఎస్. T20కి కానీ వాళ్ళది స్పెషలైజ్ టీమ్ తెస్తున్నారు. ఇంకా అన్ని ఎడిషన్ లో బాగా ఆడుతున్నాయి, అన్ని ఫార్మాట్స్ లో బాగా ఆడుతున్నాయి టీంలో. వచ్చే రోజుల్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది ఇండియా టీమ్ కి. చాలా మంది వాళ్ళ సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎట్లా ఆడిరో అవును. అదే దారిలో ఇప్పుడు యంగ్స్టర్స్ యశస్వి జైస్వాల్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఉన్నాడు జ్వాలా సింగ్, చాలా మంచి కోచ్ ముంబైలో. ఆయన దగ్గర ఈ యశస్వి జైస్వాల్ మెంటర్షిప్ వచ్చింది. ఆయన ఆయన దగ్గరే ఆడిండు స్టార్టింగ్ నుంచి ముంబైలో ఆజాద్ మైదాన్ లో. ఓకే. యశస్వి జైస్వాల్ ని కూడా మేము చిన్నప్పుడు మేము చూసినాం. మన మెంటర్ మాకు ఫ్రెండ్ కాబట్టి చూసినాం ఎంత కింద నుంచి పైకి వచ్చిండు. అట్లాంటి ప్లేయర్స్ ఇండియన్ టీమ్ లో ప్రస్తుతం ఉన్నారు. అవును. అవును. యంగ్స్టర్స్ ఉన్నారు. ఈ యంగ్స్టర్స్ మంచి చేతిలో ఉందని అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో T20 కానీ, వన్డే కానీ, మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ ఇండియాకి గెలిచే అవకాశాలు చాలా బ్రైట్ గా ఉన్నాయి. కరెక్ట్ చెప్పారు. ఒక తరపున సీనియర్స్ ప్లేయర్స్ టీం నుంచి బయట రావడం, మళ్ళీ అదే టైంలో ఈ వచ్చే ప్లేయర్స్ లో చాలా మంచి పొటెన్షియల్ ఉండడం కరెక్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి తరంగంలో ఇండియా ఈసారి ఒక గ్లోబల్ పవర్ గా ఇమర్జ్ అవుతుంది. అవును. ఆ గ్లోబల్ పవర్ లో ఇమర్జ్ అయినప్పుడు స్పోర్ట్స్ కూడా పైకి ఇండియాకి తీస్తుందని మాకు చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్. సంతోషంగా ఉంది. చాలా పర్ఫెక్ట్ చెప్పారండి. చాలా విషయాలు తిలక్ వర్మ గారి గురించి, అలాగే వాళ్ళ కోచ్ గురించి, ఇంకా క్రికెట్ మ్యాచ్ల గురించి అన్నీ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. చాలా విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.